వాళ్ళు ఇదే డైలాగులు వాడతారు. ఇంకా అవన్నీ ఎందుకు? ఈ 5 ఏళ్ళు మనం ఎట్లా మానసికంగా మనల్ని అప్పుడే ప్రిపేర్ చేసేస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎలా చేశారంటే, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి నిప్పు పెట్టడం, మన కార్యకర్తలను చంపేయటం, రకరకాలుగా మొదలు పెట్టారు వాళ్ళు అరాచకం అనేది. మన కార్యకర్తలు అప్పుడే చాలా మంది నిన్న 2-3 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇంకా వాళ్ళ దండయాత్ర అనేది ఇంకా మన మీద మొదలు పెట్టేస్తారు. కాబట్టి మానసికంగా మనల్ని అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేసారు. ఈ 5 ఏళ్ళు మీకు కష్టాలు లేరా బాబు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తామని. అందుకు వాళ్ళకి మనం ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సడన్ గా వచ్చేదానికంటే కూడా మనం ఓటమి గురించి ఆలోచిస్తున్న సందర్భంలోనే మనల్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం కూడా మనల్ని మానసికంగా రెండింటికి సిద్ధపడేటట్టు చేస్తున్నారు. అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, ఏం జరిగింది అనే పాయింట్ మీద నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఏంటంటే, ఇక్కడ లోకల్లో ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే కొంతమంది ఫెయిల్యూర్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళని అటు ఇటు